హెల్దీ అండ్ టేస్టీ అయిన గ్రీనిష్ బిర్యానీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ రెసిపీ కోసం క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్, గ్రీన్ పీస్, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే మాత్రం పేస్ట్ చేసుకుంటామండి. కారం వేయకుండా ఇందులో గ్రీన్ కలరే వాడాలి కదా, అందు గురించి కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. అలాగే ఉల్లికాళ్ళు గార్నిష్ కోసం తీసుకున్నాను. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసేసాను, అలాగే కాస్త నెయ్యి కూడా వేసేసుకున్నాను. వేసేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో రా మసాలా వేసానండి. షాజీరా, బిర్యానీ ఆకు, లవంగం, యాలక, చెక్క, ఇవి చిటపట్లాడిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇది ముందే ఎందుకు వేసేసుకుంటా ఉంటే పచ్చివాసన ఉండకుండా బాగా వేయించుకోవడానికి. ఓకేనండి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసానండి, ఎందుకంటే నేను చేసేది 250 గ్రామ్స్ రైస్కే చేస్తున్నాను, అందు గురించని. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి. ఇది కూడా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు మొత్తం వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలి. క్యాబేజ్, క్యాప్సికము, గ్రీన్ పీసు, బీన్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఇందులో ఆకుకూరలు కూడా వేసుకుని చేసుకోవచ్చండి, కానీ ఆకుకూరలు కూడా వేస్తే ఎక్కువ హెవీగా అయిపోతుంది. నేనైతే ఆకుకూరలు వేయలేదు. ఆకుకూరలతో సెపరేట్గా కూడా మళ్ళీ బిర్యానీ చేసుకోవచ్చండి. అది కూడా, ఆ రెసిపీని కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బిర్యానీకి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. నేనైతే గ్లాస్ బియ్యం చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్నర వరకు సాల్ట్ పడింది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసి వెజ్జెస్ అన్నీ ఉడికించుకోవాలి. ఓకేనండి. మూత తీసి చూస్తే వెజ్జెస్ అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తున్నానండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచాను నేను. ఆ రైస్ కూడా వేసేస్తున్నాను. రైస్ని కూడా బాగా కలిపేసుకోవాలి. అంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా వేసేస్తున్నాను. 1 గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. అంటే ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటే ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఓకేనండి. మూత పెట్టి హై ఫ్లేమ్లోనే పెట్టానండి. వచ్చేపోయిన తర్వాత చూస్తే వాటరు, రైసు కాస్త ఈవెన్గా వచ్చినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా బిర్యానీ ఉడికిపోయింది. చూసారుగా. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకొని అలాగే ఒక 5 మినిట్స్ పాటు వదిలేయాలండి. వదిలేస్తే బిర్యానీ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకేనండి. ప్లేటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను పైనుంచి ఉల్లికాళ్ళు వేసానండి. ఉల్లికాళ్ళు అయితే మీకు నచ్చితే బిర్యానీ అయిపోయిన తర్వాత అయినా మీరు కలిపేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా రైస్ పెట్టుకున్న తర్వాత అందులో పైనుంచి ఉల్లికాళ్ళు వేసి తింటే చాలా బాగుంటుంది. అవి పచ్చివి తింటేనే బాగుంటాయి. అలాగే ఇప్పుడు ఇందులోనే కాస్త టమాటా రైతా కూడా వేసుకుని తిని చూపిస్తానండి. ఓకే, ఇది కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ టమాటా రైతాకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పెరుగు, అంతేనండి. కాస్త ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. చాలా టేస్టీ అయిన గ్రీనిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.